హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్కే శెట్టి వ్లాగ్స్. ఈరోజైతే డ్రై రసగుల్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ మైదా జల్లించి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని, అలాగే చిటికెడంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని, బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చు. అలాగే మనం చేసుకునే డ్రై రసగుల్లా మంచి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి సరిపడా నీళ్లను పోసుకొని కలుపుకుందాం. పిండి గట్టిగా కాకుండా స్టిక్కీగా ఉండాలి. పిండి చేతుకు అద్దుకోకుండా ఉండడానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసే వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. షుగర్ సిరప్ని తయారు చేయడానికి ఒక ప్యాన్లో 1 కప్ షుగర్ని తీసుకోండి. ఇందులోనే 3/4 కప్పు వాటర్ని తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే చక్కెర అనేది కరిగిపోతుంది. చక్కెర కరిగిపోగానే 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ పాకం అనేది తీగ పాకం కంటే కొంచెం తక్కువగానే ఉండాలి. ఇలా ప్రిపేర్ చేశాక చివరగా ఇందులోకి కొంచెం యాలకుల పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టేసుకోవాలి. పాకం అనేది చల్లారకుండా మూత పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టిన పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక పాకంలో వేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతావి కూడా ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా,
ఒక 10 మినిట్స్ తర్వాత ఈ రసగుల్లాలు అనేది వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి పూర్తిగా ఆరిపోయే వరకు ప్లేట్లోనే వదిలిపెట్టేసేయాలి. ఇలా కొంచెం పైనుండి షుగర్ పౌడర్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఆరిపోయాయి. ఇప్పుడు పైన డ్రైగా లోపల జ్యూసీగా ఉంటాయి. ఇంతే అండి, ఇలా ఇంట్లోనే ఈజీగా డ్రై రసగుల్లా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.